మామిడి పండు తిన్న వెంటనే నీళ్లు తాగితే ప్రమాదమా? పచ్చిమిర్చి తింటే శరీరంలో ఏమవుతుంది? కెమికల్స్‌తో పండిన మామిడి పండ్లు మీ ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయా? మామిడి పండు ఎవరు తినాలి? ఎవరు తినకూడదు? ఈరోజు ఈ వీడియోలో మామిడి పండ్ల గురించి చాలామందికి తెలియని నిజాలు చెప్తున్నా. వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. వేసవికాలం అంటే అందరికీ గుర్తొచ్చేది మామిడి పండ్లు. కానీ చాలామందికి మామిడి పండ్లు ఎలా తినాలి, ఎంత తినాలి, అంటే వేటితో కలిపి తినకూడదు అనే విషయాలు తెలియదు. అందుకే ఈరోజు మామిడి పండ్ల పూర్తి నిజాలు మీకు వివరంగా చెప్పబోతున్నాను. మామిడి పండ్లలో విటమిన్ ఏ, సి, ఫైబర్, పొటాషియం, యాంటీబయాటిక్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తినిస్తాయి, కళ్ళ ఆరోగ్యానికి మంచిది, చర్మం గ్లో అవుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇక అయితే ఇది మామిడి సహజమైన ఎనర్జీ బూస్టర్, శక్తి పెరుగుతుంది, కళ్ళకు చాలా మంచిది. ఎందుకంటే విటమిన్ ఏ ఉండడం వల్ల చూపు మెరుగవుతుంది. ఇక జీర్ణక్రియ బాగుంటుంది, ఎందుకంటే ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మన జీర్ణక్రియ మంచిగా జరుగుతుంది అన్నమాట. ఇకపోతే చర్మం అయితే చాలా అందంగా మారుస్తుంది, స్కిన్ అయితే గ్లో కావడానికి సాయం చేస్తుంది ఈ మామిడి పండ్లు అన్నమాట. బరువు తగ్గడంలో కొంచెం సాయం చేస్తుంది. ఇక సరి అయిన పరిమాణంలో తింటే ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఇక కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మామిడి పండ్లు ఎక్కువగా తింటే వచ్చే నష్టాలు ఏంటంటే, ఏదైనా ఎక్కువైతే ప్రమాదమే. శరీరంలో వేడి పెరుగుతుంది, బాడీ హీట్ పెరిగి మొటిమలు రావచ్చు, షుగర్ పెరిగే అవకాశం ఉంది. డయాబెటిక్ ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కువ తినకూడదు, బరువు పెరగవచ్చు. మామిడిలో అంటే న్యాచురల్ షుగర్ ఎక్కువగా ఉంటుంది, అందుకే బరువు పెరుగుతారు. ఇక కడుపు సమస్యలు అంటే అతిగా తింటే గ్యాస్ సమస్యలు వస్తాయి అన్నమాట. మామిడి పండ్లు తిన్న వెంటనే పచ్చిమిర్చి తింటే ఏమవుతుంది అనేది చాలామందికి డౌట్లు. ఇకపోతే చూడండి, చాలామంది సరదాగా మామిడి పండ్లు తిన్న వెంటనే పచ్చిమిర్చి తింటారు. అది కొందరికి కడుపులో మంట, యాసిడిటీ, బర్నింగ్ సెన్సేషన్ కలిగించవచ్చు. ఇక బాడీ హీట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సున్నితమైన కడుపు ఉన్న వాళ్ళు మాత్రము ఇలా మాత్రం చేయొద్దన్నమాట. ఇప్పుడు మార్కెట్లో దొరికే చాలా మామిడి పండ్లు ఏంటంటే కాల్షియం కార్బైడ్ వంటి కెమికల్స్తో మామిడి పండ్లు పండిస్తుర్రు. ఇక మరి దానివల్ల ఎలాంటి సమస్యలు వస్తాయంటే తలనొప్పి, కడుపు నొప్పి, వాంతులు, అలర్జీ, దీర్ఘకాలంలో సమస్యలు వస్తాయి. ఇకపోతే అయితే మరి కెమికల్ మామిడి పండ్లు ఎలా గుర్తించాలి అనే విషయాలు చాలామందికి డౌట్లు. చాలా ప్రకాశవంతమైన పసుపు రంగు, లోపల పండకపోయినా బయట పసుపు, సహజ వాసన లేకపోవడము, చాలా త్వరగా పాడవడం, ఇవి కెమికల్స్తో పండిన పండ్లకు కావచ్చు అన్నమాట. చూడండి, ఇవి కెమికల్స్ లేని పండ్లు అన్నమాట. ఇగో కెమికల్స్ లేని పండ్లు ఇట్లుంటాయి, ఆ ఎల్లో కలర్లో ఉండవు, ఎలాంటి కెమికల్స్ లేవన్నమాట. అయితే ఇగో చూడండి, ఇట్లా గ్రీన్ కలర్లో కనిపిస్తుంది, లైట్ ఎల్లో కనిపిస్తుంది అన్నమాట. ఇది కెమికల్స్ లేని పండ్లు. ఇక అయితే చిన్నపిల్లలకు మంచిదా అంటే అవును, సరైన పరిమాణంలో ఇస్తే పిల్లలకు చాలా మంచిది, ఎదుగుదలకు సాయం చేస్తుంది, కళ్ళకు మంచిది, శక్తిని ఇస్తుంది. కానీ ఎక్కువగా తింటే మాత్రం లూజ్ మోషన్స్, బాడీ హీట్, పింపుల్స్ రావచ్చు. ఇక పెద్దవాళ్ళకు మంచిదా అంటే పెద్దవాళ్ళు కూడా తినవచ్చు, కానీ పరిమితంగా తినాలి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు మాత్రం తక్కువగా తినాలి, లేదంటే ఒబిసిటీ ఉన్న వాళ్ళు మాత్రం తక్కువ తినాలి. కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రము జాగ్రత్తగా ఉండాలన్నమాట. డాక్టర్ సలహాతోటి మాత్రమే తీసుకోవాలన్నమాట. ఇక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఇక ఇట్లా హీట్గా ఇట్లా కాటన్ డబ్బాల్లో ఇట్లా హీట్గా ఉంచితే అవే మాగుతాయి, ఎలాంటి కెమికల్స్ వేయాల్సిన అవసరం లేదన్నమాట. ఇక మరి ఎవరు తినకూడదు అంటే డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు మాత్రం తినొద్దు, తీవ్రమైన యాసిడిటీ ఉన్న వాళ్ళు అస్సలు తినొద్దు, కొన్ని అలర్జీ సమస్యలు ఉంటాయి వాళ్ళు మాత్రం తినొద్దు. ఇక డైట్ కంట్రోల్లో ఉన్న వాళ్ళు మాత్రం తినొద్దు అన్నమాట. మామిడి పండ్లు మళ్ళీ ఎలా తినాలి, ఎలా తింటే మంచిది అంటే తినే ముందు బాగా కడగాలి. చూడండి, ఇంకో వాటర్ వేసి కొద్దిసేపు నానబెడితే హీట్ తగ్గుతుంది అన్నమాట. వాటర్ వేసి కడగాలి, కొద్దిసేపు నానబెట్టాలి, 30 నిమిషాలు నీళ్ళలో నానబెట్టాలి, పరిమితంగా తినాలి. ఉదయం లేదా మధ్యాహ్నం తింటే మంచిది, రాత్రి ఎక్కువ తినకూడదు. ఇక మామిడి భారతదేశ జాతీయ పండు. ప్రపంచంలో 100 రకాల మామిడి పండ్లు ఉన్నాయి. మామిడిలో 20కి పైగా విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి. కింగ్ ఆఫ్ ఫ్రూట్ అని అంటారనమాట. ఇప్పటి వరకు వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మీరు ఏ రకం మామిడి పండ్లు ఇష్టపడతారో కామెంట్ రూపంలో తెలియజేయండి.
మామిడి పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ సరైన విధంగా తినాలి. అతిగా తినొద్దు, కెమికల్ పండ్లు తినొద్దు. తప్పుగా కలిపి తినడం వల్ల సమస్యలు రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా పరిమితంగా తింటే మామిడి నిజంగా ఆరోగ్యానికి వరం. చాలామంది మామిడి పండ్లు తిన్న వెంటనే పచ్చిమిర్చి తింటారు, నీళ్ళు తాగుతారనమాట. అయితే తిన్న వెంటనే నీళ్ళు తాగొద్దు, ఇది పూర్తిగా ప్రమాదకరం కాదు. కానీ వెంటనే ఎక్కువ నీళ్ళు తాగితే కొందరికి జీర్ణక్రియ నెమ్మదించవచ్చు, ఇకపోతే యాసిడిటీ పెరగవచ్చు అనమాట. అందుకే ఈ 20-30 నిమిషాల తర్వాత నీళ్ళు తాగితే మంచిది. మామిడికాయ తిన్న వెంటనే పచ్చిమిర్చి తింటే సాధారణంగా పెద్ద ప్రమాదం ఉండదు, కానీ కొంతమంది ఈ సమస్యలు రావచ్చు. కడుపులో మంట, ఆమ్లత్వం, గొంతులో లేదా నోట్లో మసాలా ఎక్కువగా అనిపించడం, జీర్ణకోశం, ఎసిడిటీలో కడుపు నొప్పిగా విరోచనాలు రావడం. మామిడికాయల సహజమైన చక్కెరలు, ఆమ్లాలు ఉంటాయి. పచ్చిమిర్చిలో ఇక ఈ కారము పదార్థం ఉంటుంది. అవి కలిసి కొంతమందిలో కడుపులో నొప్పి వస్తుందన్నమాట. ఇంకా అయితే మరి ఎవరు జాగ్రత్తగా ఉండాలి అంటే అల్సర్ ఉన్నవాళ్ళు, గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు, ఖాళీ కడుపుతో తినేవారు ఇలా చేస్తే మంచిది. మామిడికాయ తిన్న తర్వాత వెంటనే చాలా కారం తినకండి. నీళ్ళు లేదా మజ్జిగ తాగితే కడుపులో కూల్గా ఉంటుంది. పచ్చిమిర్చి తినాలనుకుంటే మాత్రం కొద్దిగా మాత్రమే తినండి. అయితే గ్రామాల్లో చాలామంది మామిడికాయతో పచ్చిమిర్చి, ఉప్పు కలిపి తింటారు. అది అందరికీ హానికరం కాదు, శరీరానికి సరిపోతే సమస్య ఏమి ఉండదన్నమాట. మామిడి పండు జ్యూస్ మంచిదా అంటే ఇప్పుడు చాలామంది మ్యాంగో జ్యూస్ తాగుతురు. హోమ్ మేడ్ జ్యూస్ అంటే చక్కెర లేకుండా చేస్తే మంచిది. ఇక కొంతమంది ఏంటంటే షుగర్ తోటి చేస్తారు, అది మాత్రం మంచిది కాదు. పండుని నేరుగా తింటే ఫైబర్ ఎక్కువగా వస్తుంది. ఇకపోతే మామిడి పండు ఆరోగ్యానికి చాలా మంచిదే, కానీ సరైన విధంగా తింటేనే పూర్తి లాభం పొందగలుగుతాం. అధికంగా తినకుండా సరైన సమయానికి సరైన కాంబినేషన్తో తింటే ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. ఇకపోతే ఇది రాత్రి పూట తినొద్దు, పొద్దుగల తినొచ్చు, మధ్యాహ్నం తినొచ్చు అనమాట. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకో లైక్ చేయండి. ఇలాంటి ఆరోగ్య ఫుడ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతోటి కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.